ఈ పాప ఉంది, ఈమె మన గోర్మాటి అంటే మన లంబాడోళ్ళ బిడ్డ. అయితే ఈ జామ పండు ఒకటి ఉంది. ఈ జామ పండులో అంబేద్కర్ ఏం చేసిందంటే ఈ బిడ్డలకు వీళ్ళు అమాయకులు, వీళ్ళని పెద్దోళ్ళంతా ఆగం చేస్తారని ఇండ్లకేని ఒక్క ముక్క చుంచాడు. ఒక ముక్క చుంచు అంబేద్కర్ కట్ చేసి ఉంది ఆల్రెడీ. ఇది మొత్తం 6 ముక్కలు ఉందిగా, ఒక ముక్క తీసి పాపకి ఇచ్చిండు. నువ్వు తిని బిడ్డ అని చెప్పిన. అంటే మన లంబాడి వాళ్లకు మన ఎస్టీలకు ఈ పండులోంచి ఒక ముక్క ఇచ్చాడు. అవునా? నువ్వు బిడ్డ గీన్నె నిలవడు. ఈడనే మన సోదరుడు ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి, జిల్లా అధికార ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు, మన మాదిగోళ్ళ బిడ్డ. వాళ్ళకేం చేసిండు అంబేద్కర్, వీళ్ళు కూడా అన్యాయం అయిపోతారు అని వీళ్ళకు ముక్క పంచాడు. 2 ముక్కలు పోయినాయి కదా. 2 ముక్కలు పోయిన తర్వాత ఇక్కడ మన బీసీలు ఉంటారు కదా, మన బీసీలకు ఒక ముక్క పంచింది. మన రాఘవేందర్కు ఒక ముక్క. ఇక ఇందులో ఎన్ని ఉన్నాయి? 3 ముక్కలు ఉన్నాయి కదా. ఈ 3 ముక్కలు ఎవరికట అంటే వాళ్ళకట. అరే మేము బీసీలం ఎక్కున్నాం రా, ఇక్కడ మా బీసీల దాంట్లో మనం అంతా సుధరోళమే కదా. సుధరోళం అంటే ఎరికేగా మనము, మా సుధరోళం ఎక్కున్నాం రా, మాకు గింతమంది ఉంటే గీ ఒక్క ముఖ్యాలు సరిపోతుంది రానేమో రాఘవేందర్ చెప్తా ఉన్నాడు. గింతమంది కడుపులు ఉన్నాయి, మాకు ఆకలి అవుతుంది, ఒక ముక్కతో మా కడుపు ఎట్లా నిండుతుందిరా అని చెప్తా ఉన్నారు. వీళ్ళు మోతాదు ఉన్నారు, ఒక ముక్క సరిపోయింది. వీళ్ళు మోతాదు ఉన్నారు, ఒక ముక్క సరిపోయింది. మరి మేము సగం పచ్చి అయితే తప్ప మా కడుపు నిండదనేమో రాఘవేందర్ చెప్తా ఉన్నాడు. రాఘవేందర్ చెప్తే ఆర్ కృష్ణయ్య గారు మేము అందరం కలిసి ఏం చేసినామంటే రాఘవేందర్ చెప్పింది కరెక్టే, ఈ ఒక్క ముక్కతో మా కడుపు నిండది, మాకు ఇలా 2 ముక్కలు కావాలి అని చెప్పి మళ్ళొక 2 ముక్కల కోసం కొట్లాడినాం. మళ్ళొక 2 ముక్కల కోసం కొట్లాడి రాఘవేందర్ చేతిలో పెట్టాం. ఈ ఒక్క ముక్క మిగిలింది కదా, ఇది రెడ్డి వాళ్ళకి, ఇది రెడ్లకు వెలమ దొరలకు ఈ ఒక్క ముక్క. ఎందుకంటే వాళ్ళు పిడికెడు మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి నిండంగా సరిపోతుంది. ఇంకా వాళ్ళు కొద్ది మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది. మరి బీసీలం సుధరాలం చాలా మంది ఉంటాం కదా, సరిపోదు. కాబట్టి మేమంతా కొట్లాడి 2 ముక్కలు మళ్ళీ సంపాదించుకొచ్చి రాఘవేంద్ర చేతిలో పెట్టాం. పెట్టంగానే ఏమైంది, ఈ రెడ్డి ఆయన ఏమని చేసి నెరికేనా ఇది తిన్నాడు. ఈ ముక్క తిన్నాక ఇట్లా పట్టుకో వసంతమ్మ, ఈ ముక్క తిన్నాడు, అయిపోయింది. తిన్నాక ఏమంటాడంటే ఇది నాదే అంటుండు. మళ్ళా ఇది నాదే అంటుండు. నాదే అంటే అట్టెట్లా నీదవుతుందిరా, 100కి 60 మందినేమో మనం ఉంటిమి, 100కి 3 మీరుంటారు, 100కి 15 మంది వాళ్ళు ఉండే, 100కి 10 మంది వీళ్ళు ఉండే. నువ్వు పిడికెడు మంది లేను ఇంత సగం పచ్చెట్ట తింటావురా, మా పేదోళ్ళు తినాలి కదరా ఇది అని చెప్పి రాఘవేందర్ చెప్తా ఉంటే ఆయన అందరం కొట్లాడితే మొన్న 42% అంటే ఈ పచ్చలో 40%, 50% అంటే సగం తుక్కడం మీకు ఇస్తామని ఒప్పుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని 42% జీవో అని తీసంగానే రాఘవేంద్ర ఏమనుకున్నాడు, అమ్మయ్య ఇక నా వల్ల కడుపు నింపొచ్చురా, నేను ఈ సగం పచ్చతోటి మా వల్ల కడుపు నింపొచ్చు, ఏళ్ళకైనా నుంచి ఉపాసం అంటున్నారు నా బిడ్డలు, కడుపు నింపొచ్చు అని చెప్పి ఆయన చేతులు పట్టుకున్నాడు. చేతులు పట్టుకోగానే ఈ పచ్చ తిన్నటువంటి రెడ్డి ఆయన ఏం చేసి నెరికేనా, ఇది మధ్యమైనా సరే కానీ వీళ్ళ నోట్లోకి పోవద్దని హైకోర్టు కురికాడు. ఇది మట్టిలో పడ్డా సరే కానీ ఈ సూదరాలు తినొద్దు, వీళ్ళు తినొద్దు అని చెప్పి ఈ పచ్చని మళ్ళా గుంజుకపోయి హైకోర్టు కాడ పెట్టి అయ్యా వాళ్ళు ఎప్పటికీ మా కాళ్ళ కింద బతకాలి, మా తను అడక తినాలి, కానీ మా దాంట్లో వాటా ఎక్కిస్తారు వాళ్ళకు అని చెప్పి ఈ జామకాయను ఎత్తుకపోయి మళ్ళీ ఎడబెట్టిరు. కేసేసిన ఆయన ఎవరు, ఈ జామకాయ వాపస్ తేవాలని గుట్టంగారి మాధవరెడ్డి అని ఓ రెడ్డి ఆయన కేసేసాను. ఆయన వేయగానే మళ్ళీ ఇంకో రెడ్డి గారు వాదించినేమని, ఎట్లిస్తారా బీసీలకు రిజర్వేషన్, ఎట్లా పోయినా సరే కానీ మీరు తినొద్దు అని చెప్పి కేసేస్తే ఒక రెడ్డి ఆయనేమో జీవో ఇచ్చిండు తీసుకోమని, ఇంకో రెడ్డి ఆయనేమో ఇది ఇయ్యొద్దని కోర్టు
పోయిండు. ఇంకో రెడ్డి ఆయన్నేమో కోర్టులో వాదించి ఈ బీసీల నోట్లే మన్ను పోయాలి, ఈ ముదిరాజుల నోట్లే మన్ను పోయాలి, యాదవుల నోట్లే మన్ను పోయాలి, ఈ మన ఒడిరాల నోట్లే మన్ను పోయాలి, మన కురుమల నోట్లే మన్ను పోయాలని చెప్పి కేసు వాదిస్తే జడ్జి గారు కూడా ఎవరు మళ్ళా రెడ్డి ఆయన జడ్జి గారు ఏం చేసిందంటే చల్ ఇది మట్లే పోయినా పర్వాలేదురా అలా నోట్లే పోవద్దురా అని మళ్ళా వాపసు గుంజుకున్నారు. అర్థమైంది అతను నేను చెప్పింది. మళ్ళా మట్లే పోయినా పర్వాలేదు కానీ ఈ రాఘవేందర్ చెప్తున్న ప్రజలకు దక్కొద్దు, ఈ సూదరులకు దక్కొద్దు అనేది వాళ్ళ బాధ. మరి దక్కాలనా వద్దా? గట్టిగా చెప్పు, దక్కాలనా వద్దా? దక్కాలనుకునే ఆడబిడ్డలు అంత చేయలేవాడు చూద్దాం. మేము మా నోట్ల మన్ను పోసినోడు ఎవడైతే ఉన్నాడో, ఎవరు పోసిరు? రెడ్లు మన నోట్ల మన్ను పోసిరు. మన నోట్ల మన్ను పోసిన రెడ్లకు వాళ్ళ ఒళ్ళే ఓటు ఎట్లేద్దాం చెప్పుని.